మే 1 దేవుని వాగ్దానం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా 26:3. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, మొదటిగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన నూతన మాసమును బట్టి, మొదటి దినమును బట్టి ఎంతో స్తుతిస్తూ ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు ఇచ్చే వాగ్దానాలు మనకి ఎప్పుడు కూడా ఆదరణ, నెమ్మది, ధైర్యము అనుగ్రహిస్తాయి. నేటి వాగ్దానం, మరి ముఖ్యంగా వాగ్దానాలను మనం గమనించినప్పుడు 2 విధాలుగా మనకు కనబడతాయి. మొదటిది దేవుడు స్వయంగా ఆయన నేరుగా ఇచ్చిన వాగ్దానాలు. రెండవది ఆజ్ఞతో కూడిన వాగ్దానం. ఈ వాగ్దానము ఆజ్ఞతో కూడిన వాగ్దానంగా మనం చూడొచ్చు. ఎవని మనస్సు నీ మీద ఆనుకునో వాణ్ణి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుడు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను అని వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరడానికి మనము మన మనస్సులను దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. ఎవరైతే దేవుని మీద పూర్తిగా ఆధారపడతారో, వారి మనస్సులు దేవుణ్ణి ఆనుకొని ఉంటాయో, అట్టి వారికి పూర్ణ శాంతముతో దేవుని కాపుదల ఉంటుంది అనే విషయాన్ని మనము గమనించాలి. చాలాసార్లు ఎన్నో ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు. యాకోబు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన మీద తన మనస్సును ఆని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన సహోదరుని మనస్సును మార్చి వారిద్దరి మధ్య సమాధానాన్ని ఇచ్చాడు. ప్రియులారా, నీ జీవితంలో పూర్ణ శాంతి కావాలి, కాపాడబడాలి అని నువ్వు ఆలోచన చేస్తే, నీ జీవితము, నీ కుటుంబ జీవితము ఆశీర్వాదకరంగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, ప్రభువు మీద ఆధారపడడం, దేవుని మీద నీ మనస్సును ఉంచటం చాలా ప్రాముఖ్యం. మరి నీ మనస్సు దేవుని మీద ఉంటుందా లేక లోకం మీద ఉంటుందా? ఒక్కసారి పరిశీలన చేసుకో. మన మనస్సు దేవుని మీద ఆనినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ బిడ్డల మనస్సులను నీ మీద ఆనుకునేలాగా వారిని ఆశీర్వదించండి, దీవించండి. నేడు వారి యొక్క ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములన్నిటిలో మీరు తోడుగుండండి. ఈ మాసమంతైను కూడా నీ కృపలో బలపరచండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.